గేమ్ ఎలా అనిపించింది? కలర్స్ గేమ్ కలర్ఫుల్ గా ఒక కలర్ కి ఇంకో కలర్ వేసినట్టు అంటే రీతు చౌదరి తనకి ఇష్టమైన కలర్ ని తన ఇష్టమైన కలర్ఫుల్ కళ్యాణ్ కి వేసినట్టు అనిపించింది భయ్య గేమ్ చూస్తుంటే. ఎందుకంటే డిమోట్ కళ్యాణ్ అసలు గేమ్ లోనే లేడు, సైలెంట్ గా ఉంటున్నాడు, ఎక్కడో ఎక్కడో ఎప్పుడో ఒకసారి కెమెరా ముందు కనబడే అతన్ని సడన్ గా కెప్టెన్ చేయడము ఆశ్చర్యానికి గురి చేసింది. కెప్టెన్ అవే కాకుండా ఆయన రీతు చౌదరి సపోర్ట్ తో రావడం వల్ల ఇంకా పాపం మన ఇమానుల్ ఫీల్ అయిపోతున్నాడు. ఇమానుల్ మన టీమ్ లో ఉండి మనకు సపోర్ట్ చేయకుండా ఎవరికో సపోర్ట్ చేస్తుంది అని ఒక ఫీలింగ్ ఉంటది కదా ఎవరికైనా. అదే రీతు చౌదరి నేను అని చెప్పాను కదా, శ్రీముఖి బ్యాచ్ రీతు చౌదరి వాళ్ళు లాస్ట్ వరకు అలా లవ్ 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 అని వెళ్తా లాస్ట్ కొంచెం విష్ణుప్రియ అలా చేసింది, అలాగే ఉంటది ఇప్పుడు కూడా నా అభిప్రాయం. రాత్రి మరి మనోడు లావు ఉండడం వల్ల ఎక్కువ కలర్ అయింది ఇమాన్యుల్ కూడా గేమ్ బాగా అన్నాడు, కానీ సపోర్టింగ్ అక్కడ మెయిన్ రీతు చౌదరి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల కొంచెం ఎక్కడో ఫెయిల్ అవ్వడం వచ్చిందని నా అభిప్రాయం భయ్య. కానీ డిమో కళ్యాణ్ అంత ఏం ఆడడం లేదు, చూడాలి క్యాప్టెన్షిప్ అయినా తను లైవ్ లో అంటే కెమెరా ముందలకి ఇంకా బాగా వస్తాడేమో, కెమెరాగా బాగా కనపడతాడేమో నా అభిప్రాయం భయ్య. లాస్ట్ వీక్ స్ట్రిట్ తో సహా అంతో సహా ఈయన కూడా బయటకు వెళ్ళిపోతాడు అనుకున్నాం కదా, అవును లే ఈ వీక్ అందరూ డిమో పవన్ అంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం మన ప్రియా ఉంది కదా, ప్రియా గాని మన ఫ్లోరియా సైని, డాక్టర్ ప్రియా గాని ఫ్లోరియా సైని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టాటా బాయ్ చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే ఇంకా గేమ్ రసవంతంగా ఎలా సాగుతుందంటే భయ్య, మన సుమన్ శెట్టి అన్న ఆన్ ద ఫైర్. ఈ రోజు ప్రోమో చూసారంటే సంజన అండ్ సుమన్ శెట్టి గారు పోయినసారి నామినేషన్ లో ఫుల్ మజా ఇచ్చింది అదైతే ఎపిసోడ్ వాళ్ళిద్దరి మధ్య. అంటే అంత కామెడీ టైమింగ్, ఇప్పుడు సీరియస్ టైమింగ్ మెయింటైన్ చేశాడు అన్న. సుమన్ శెట్టి అన్న సీరియస్ టైమింగ్ కూడా ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. చూడాలి సుమన్ శెట్టి అన్న అండ్ వెసెస్ సంజన గారు ఎలా ఉండబోతుంది అనేది. నేను అదే సుమన్ శెట్టి, ఇమాన్యుల్, తనుజ వీళ్ళు బాగా ఆడుతున్నారు. వీళ్ళు ముగ్గురికి ప్రజెంట్ నా సపోర్ట్ ఉంది. సంజన గారు ఆడుతున్నారు కానీ గేమ్ పరంగా కొంచెం కనబడుతున్నారు కాబట్టి సంజన కూడా టాప్ పై ఉండబోతున్నా అని నా అభిప్రాయం. అదే కనబడటం లేదు, మీరు చెప్పేంత వరకు గుర్తు రావడం లేదు నాకు ఉన్నాడు, ఆ పర్సన్ ఉన్నాడు అని. మీరు మీరు చెప్పేంత వరకు ఆ క్యాండిడేట్ బిగ్ బాస్ లో ఉన్నాడని నాకు అర్థమైంది. అంటే ఎక్కువ లేడీస్ అంటేనే ఎక్కడో సంజన చాటున లేదంటే రీతు చౌదరి చాటున ఇలా ఉంటున్నాడు. వాయిస్ కూడా కొంచెం ఆయనకి ప్లస్ అయినట్టుంది. చూడాలి పాటలు నిన్నైతే మన ప్రియా కోసం అయితే మంచి పాట పాడినాడు, ప్రియా ప్రియా అని. చూడాలి ఆ అబ్బాయి ఇంకొంచెం లైన్ లోకి వస్తే. అవును అదే అగ్ని పరీక్షలో మిగిలిపోయిన వాళ్ళు కూడా రాబోతున్నారని విన్నాను నేను. మిగిలిపోయిన వాళ్ళు కూడా రావచ్చు, వస్తే ఇంకా బాగుంటది. అంటే చాలా మంది మన తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, ఇంకా ఉంటే రసవంతంగా. ఎందుకంటే పోయినసారి కూడా ఇలాగే సీజన్ డల్ అయిన మూమెంట్ లో అవినాష్ ని వీళ్ళందరినీ ఎంటర్ చేయించారు బిగ్ బాస్. ఈసారి కూడా ఏం ప్లాన్ చేశారో, వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా బాగుంటే ఇంకా రేటింగ్. ఇప్పుడు ఎందుకంటే క్రికెట్ అన్ని జరుగుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ సక్సెస్ అన్సక్సెస్ చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే అదే టైంలో మ్యాచెస్ వస్తున్నాయి.